హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి స్వచ్ఛమైన సువాసన గల పూసపూస నెయ్యిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ముందుగా వచ్చేసి పాల మేగడ్ని తీసుకొని ఒక బాక్స్లో ఒక 20 డేస్ లేదంటే 30 డేస్ స్టోర్ చేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో. తర్వాత ఒక గంట ముందు బాక్స్ని తీసి బయట పెట్టేసి గంట తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకొని మేగడని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మూత పెట్టి ఒక 2 మినిట్స్ పాటు గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే వెన్నపూస అనేది చాలా తొందరగా వస్తుంది. ఇప్పుడు వెన్నపూసను తీసుకొని ఒక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇదే విధంగా మిగతా మేగడ్ని కూడా గ్రైండ్ చేసుకొని వెన్నపూసను తీసుకోవాలి. ఇప్పుడు వాటర్ తోటి ఒక 2 టైమ్స్ పాటు వాష్ చేసుకోవాలి. ఈ విధంగా వాష్ చేసినట్లయితే నెయ్యి కాచేటప్పుడు వేస్టేజ్ అనేది కొంచెం తక్కువ వస్తుంది. ఇప్పుడు ప్యాన్ని పొయ్యి మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతోటి కలుపుకుంటూ నెయ్యిని కాచుకోవాలి. ఈ విధంగా కాచామంటే మన ఇల్లు అంతా సువాసన భరితంగా ఉంటుంది నెయ్యి కాసేటప్పుడు. నెయ్యి కాగాక ఫ్లేమ్ని ఆఫ్ చేసుకొని ఇందులోకి తమలపాకు లేదంటే కరివేపాకుని యాడ్ చేసుకోండి. నెయ్యి ఎక్కువ రోజుల పాటు స్టోరేజ్ ఉండాలంటే కొంచెం బెల్లం యాడ్ చేశారంటే నెయ్యి అనేది చాలా కాలం పాటు స్టోరేజ్ ఉంటుంది. ఇప్పుడు ఒక బాటిల్లోకి స్టోరేజ్ చేసుకోవచ్చు. అంతేనండి, సువాసన గల స్వచ్ఛమైన నెయ్యిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.